రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వనాన్ని సాగులో ఒక పంట ప్రారంభించడానికి కూర్చోడానికి 3 నుంచి 4 నెలల టైం పడుతుందండి. ఈ 4 నెలల కాలంలో కూడా రొయ్యల నుంచి వ్యర్థాలన్నీ కూడా మనకి ఈ విధంగా మనకి చెరువు మధ్య భాగంలోకి వచ్చేస్తుందండి. దీనివల్ల మనకి ఏంటంటే టాక్సిక్ గ్యాసెస్ అన్ని బాగా రిలీజ్ అవుతాయండి. రైతులందరూ సాధారణంగా ఏం చేస్తారంటే ఒక పంట అయిపోయిన తర్వాత తొందరగా వేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకి లీజ్ తక్కువగా టైం తక్కువగా ఉండడం తదితర అంశాల ద్వారా తొందరగా వేస్తారండి. ఈ విధంగా వేయడం ద్వారా మనకి కొన్ని రకాల నష్టాలను మనం భరించాల్సి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఏదైనా సరే ఒక వనామీ సాగులో 1 నుంచి 2 పంటల నుంచి వేరేదండి. ఎందుకంటే 3వ పంట వేసామంటే కనుక మనకి దాంట్లో ఉండే టాక్సిక్ గ్యాసెస్ ద్వారా విపిఎన్ఓస్ కానీ WSSV కానీ అంటే వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ అండి తొందరగా వచ్చే అవకాశం ఉంటుందండి. కాబట్టి రైతులందరూ ఏం చేస్తారంటే చెరువు మొత్తాన్ని కూడా ఫుల్గా డ్రై చేసి క్రాక్స్ వచ్చేలా ఎండబెట్టి ఆ వ్యర్థాన్ని తీసుకుని వేరే చోట వేయడం. లేదా రెండో పద్ధతి ఏంటంటే చెరువు అడుగు వాటర్ ఉండగా స్లడ్జ్ మోటార్ సహాయంతో ఆ వ్యర్థాన్ని అంతా బయటికి పంపించేయడం ద్వారా మన చెరువు పరిశుభ్రంగా ఉండి తదుపరి పంటకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా మనం పంట తీసుకునే అవకాశం ఉంటుందండి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ పద్ధతులు పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Dr. Grow. Say yes to growth.